హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు పిల్లలకి ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన రాగి బూరెలు చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, బాగా పొంగినాయి కూడా. దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఈ రాగి పిండిని బాగా జల్లించుకోవాలి. ఈ వచ్చిన నూకంతా తీసేసుకోవాలండి. మనం పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి కాబట్టి చూడండి, ఇలా జల్లించేసి వచ్చిన నూకంతా తీసేసేయండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు గోధుమ పిండి తీసుకొని దీన్ని కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా రెండు పిండిలు బాగా జల్లించుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ లోకి 4-5 ఇలాచి, అలాగే సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులేసుకొని నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు చిట్పట్లాడుతూ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. ఎండు కొబ్బరి ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని పాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో కొంచెం అంటే కొన్నే వాటర్ వేసుకోండి. ఇదేం పాకం రావసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా ఉండలు లేకుండా బెల్లం కరిగిపోవాలి. ఇప్పుడు బెల్లం కరగగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా ఇది ఇలా ఇలా కరగగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా పిండిలోకి, ఆ పిండిలోకి ఈ బెల్లం మిశ్రమం అంతా వేసుకోవాలి. అలా వేసుకొని రెండింటిని స్పూన్ తో బాగా కలుపుకోండి. ఇది ఇలా ఇప్పుడు కొంచెం ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా రెండు వేసుకొని వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి. సాఫ్ట్ గా ఇలా వేడిగా ఉన్నప్పుడే పాలు వేసుకుంటూ లూజ్ గా కలుపుకోవాలండి పిండిని. చపాతీ పిండి కంటే సాఫ్ట్ గా ఉండాలి. అప్పుడే మనకి బూరెలు బాగా పొంగుతాయి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. గట్టిగా ఉండొద్దు, గట్టిగా ఉంటే మనకి చెక్కల్లా వస్తాయి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం, బూరెల్ని ఇలా ఆయిల్ ఆయిల్ కవర్ తీసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని వాటర్ లో తడుపుకుంటూ పల్చగా చేసుకోవాలండి. బూరె ఎప్పుడైనా పల్చగా చేసుకుంటేనే పొంగుతుంది, మందంగా చేస్తే అస్సలు పొంగదు. ఇలా ఇలా చూడండి, నేను వీడియోలో చేస్తున్నట్టు రౌండ్ గా చేసి పక్కన పెట్టుకోండి. ఒకసారి ఆయిల్ కూడా హీట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ చూడండి, ఆయిల్‌లో కొంచెం పిండేసి హీట్ చెక్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయితే మనం ముందుగా చేసుకున్న బూరెని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఎంత బాగా పొంగుతుందంటే, మనం బాగా పొంగాలంటే మెయిన్ పిండి లూజ్‌గా కలుపుకోవాలి. అలాగే బూరెను కూడా చాలా పల్చగా చేయాలండి. అంతే, చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి, ఇక్కడ పిల్లలకి ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ అయిన రాగి బూరెలు రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క బూరి ఎంత బాగా పొంగిందంటే చాలా బాగా పొంగినాయండి. అన్ని పొంగినాయి. చూడండి, లోపల కూడా ఎంత బాగా ఉడికిపోయి చాలా బాగా వచ్చింది. పిండి పిండిగా అస్సలు లేదు, బాగా ఉడికిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు శ్రావణిస్ వరల్డ్.